సో చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది కొత్తగా డీసీసీ అంటే కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షురాలు గారు సేమ్? చాలా హ్యాపీగా ఉంది. ఇది కిరీటంగా కాకుండా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కింది స్థాయి నుంచి కూడా తీసుకుపోవడానికి నేను కృషి చేస్తాను. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డాము పార్టీకి అనేది పార్టీ గుర్తించింది. ఈరోజు మహిళల్ని, ముఖ్యంగా మహిళల్ని గుర్తించడమే కాకుండా వాళ్ళు చెప్పినట్టుగా, అంటే చెప్పింది ఏది చెయ్యదు, ఏ పార్టీ చెయ్యదు అంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. బీసీ సామాజిక వర్గాన్నే కాకుండా అన్ని సామాజిక కోణాలతోని అన్ని సామాజిక వర్గాలను పైకి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటది అనేది ఈ రోజు కొత్తగా ఎన్నుకున్నటువంటి డీసీసీల విషయంలో నిజమైందని చెప్పాలి. అంటే జిల్లాలో అంటే డీసీసీ అధ్యక్షులు జిల్లాలో చాలా ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కీలక పాత్ర ఉంటుంది. ఎలా ఉండబోతుంది మీ పాత్ర? దానికి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్లో ఏమైనా దిశానిర్దేశం చేశారు? ఆల్రెడీ పార్టీ అధిష్టానము ఆదేశించింది. ఇందులో ఇందాక మేడం గారు చెప్పినట్టు గుర్తు ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ కార్యకర్తల్ని గెలిపించుకోవడంలో కాంగ్రెస్ నాయకులు, ఒక జిల్లా అధ్యక్షురాలే కాదు అందరూ కూడా కష్టపడుతున్నారు. ఏదైతే క్యాండిడేట్ అభ్యర్థిని గెలిపించుకోవడంలో అందరూ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రజలు కూడా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు విసిగిపోయినరు. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్ లో తెలిసింది, పార్లమెంట్ ఎలక్షన్ లో తెలిసింది. కాబట్టి కింది స్థాయిలో ఈ రోజు సర్పంచ్లను ఎన్నుకుంటే మా బతుకులు బాగుపడతాయి, మా ప్రాంతాలు, మా గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలనేది కంకణం కట్టుకున్నారు ప్రజలు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కడతారు, ఆ గుర్తు లేకపోయినా కూడా. అంటే చెప్తారు, అంటే బీఆర్ఎస్ నాయకులు చాలా మంది చెప్తారు ఇప్పుడు లోకల్ పార్టీ చాలా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చాలా ఉంది కాబట్టి ఎలాగో గెలవరు, సో నెక్స్ట్ మాదే అధికారం రాబోతున్నాం వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రజలు వాళ్ళని ఎక్కడికి తొక్కాలో అక్కడికి దొక్కిండు కాబట్టి వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు అయినరు. ఇప్పుడు ఏం చేయాలో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ఏది నోటికొచ్చింది ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు కదా తీర్పు చెప్పాల్సింది. ప్రజలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. కాంగ్రెస్ ఏదైతే పథకాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయేదో అందులో సక్సెస్ అయింది. వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఇంత చిన్న ఆవగింజంత చేసి కొండంత చెప్పుకునేటోళ్ళు లాస్ట్ టైం గత ప్రభుత్వము. కానీ కాంగ్రెస్ పార్టీ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. కానీ వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేంది మేము 2 సంవత్సరాలు చేసి చూపించినాం. చెప్పింది చేసినాం, చెయ్యంది కూడా, అంటే చెప్పండి కూడా చేసేస్తున్నాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ కి పట్టం కడతారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. థాంక్యూ.